గుడ్ మార్నింగ్, అస్సలం వాలేకుమ్, నమస్తే. ఎవరైనా ఏ ప్రభుత్వమైనా ఎలాంటి ముఖ్యమంత్రి అయినా ప్రభుత్వ ఆస్తులను కాపాడాలనుకుంటాడు. ప్రభుత్వ ఆస్తులను పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ప్రభుత్వ ఆస్తుల ద్వారా ప్రభుత్వానికి ఆదాయాన్ని చేకూర్చడంతో పాటు ఆ ప్రభుత్వంలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రజలకు మేలు చేకూర్చడానికి పలు రకాల ప్రయత్నాలు చేస్తారు. అందులో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారు తాను ఫోకస్ చేసుకోకుండా చేసుకున్న మంచి పని ఏదంటే దాదాపు 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీలకు శంకుస్థాపన చేయడం, కొన్ని మెడికల్ కాలేజీని ప్రారంభించడం, ప్రారంభానికి నోచుకోవడానికి దగ్గరగా ఉన్న మెడికల్ కాలేజీలని ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పప్పులు బెల్లాల్లా ఎకరాకు అంటే 50 ఎకరాలు పేచీలకు విస్తీర్ణంలో ఉన్న మెడికల్ కాలేజీని ఎకరాకు ₹100 ప్రైవేటు వ్యక్తులకు దారదత్తం చేసేందుకు సిద్ధపడుతున్నారు. ఇది ఎంత మాత్రం క్షమార్హం కూడా కాదు. అందులో తొలి దశలో పులివెందుల, మార్కాపురం, మదనపల్లె, ఆదోన్లో ఉన్నటువంటి ప్రభుత్వ వైద్య కళాశాలలను, హాస్పిటల్ని ప్రైవేటు పరం చేస్తూ అందులో మళ్ళీ ఇంకోటి ఏం చేశారంటే సగం మెడికల్ కాలేజీలు అమ్ముకోవచ్చు, సీట్లు ఎవరికైనా మీ ఇష్టానుసారం మీరు అమ్ముకోవచ్చు. వైద్య సేవలకు రోగుల నుంచి డబ్బులు కూడా వసూలు చేసుకోవచ్చు. ఈ స్కామ్కు ఆమోద ముద్ర వేయడం కోసం మళ్ళీ ప్రత్యేకంగా ఒక కన్సల్టెన్సీ నుంచి ఒక నివేదిక, అంటే రేపొద్దున ఏదైనా జరిగిన పలానా కన్సల్టెన్సీ మాకు నివేదిక ఇచ్చింది, ఆ నివేదిక ఆధారంగానే నేను నిర్ణయం తీసుకోవాలని చెప్పుకోవడానికి చంద్రబాబు నాయుడు గారు ఇంతగా ప్రభుత్వం ఆస్తులను ప్రైవేటు పరం చేయడానికి సిద్ధపడుతున్నారు. ఇది మనకు దారుణమైన విషయం. అంటే ఈ రకంగా పేదల ఆరోగ్యం గాలికి, విద్యార్థులకు విద్యకు మాత్రం నోచుకోలేం, ఇంకా ఇతర దేశాలకు వెళ్లాల్సిందే. రెండో దశలో అమలాపురం, బాపట్ల, పెనుగొండ, నర్సీపట్నం, పాలకొల్లు, పార్వతీపురంలో ఉన్నటువంటి రెండో దశలో మెడికల్ కాలేజీలని ప్రైవేట్ పరానికి దారదత్తం చేసేందుకు చంద్రబాబు నాయుడు గారు సిద్ధపడుతున్నారు. ఇది చాలా పార్టీలను పక్కన పెడితే, రాజకీయాలను పక్కన పెడితే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి హయాంలో జరిగాయా, ఇంకొకరి హయాంలో జరిగాయా అనే దానికంటే ప్రజల కోసం చేసిన మంచిని మాత్రం ఏ ప్రభుత్వమైనా, ఏ పార్టీ అయినా, ఏ వర్గమైనా, ఎంతమంది అభిమానులైనా మనం మంచి అని చెప్పాలి, చెడును చెడని చెప్పాలి. కేవలం ప్రభుత్వం తరపున ప్రభుత్వం పేద ప్రజలకు, పేద విద్యార్థులకు చదువు చెబుతూ పేద ప్రజలకు వైద్యాన్ని అందించేందుకోసం ఏర్పాటు చేసినటువంటి మెడికల్ కాలేజీను చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం ప్రైవేటు వ్యక్తులకు చాలా అత్యంత నీచమైన ధరకు దారదత్తం చేయడం అంటే దీన్ని ఏమంటారో మీరే చెప్పండి. అలాగే చంద్రబాబు సర్కారు అంటేనే ప్రైవేటు సర్కారుతో చాలామంది విమర్శకులు మాట్లాడుతున్నారు, ప్రజలు కూడా మాట్లాడుతున్నారు. చంద్రబాబు నిర్ణయాలన్నీ ప్రైవేటు వ్యక్తులకు, కార్పొరేట్ సంస్థలకు, ప్రైవేటు వ్యవస్థలకు అనుకూలంగా ఉంటుంది. వాళ్ళు లాభపడేలా ఆయన తీసుకుంటారు. ఏదైతే పీపీపీ విధానం, ప్రైవేటు పబ్లిక్ పార్ట్నర్షిప్తో చేసే ప్రతిదీ కూడా ప్రజల కంటే ఎక్కువగా ప్రైవేటు వ్యక్తులు బాగుపడేలా చంద్రబాబు సర్కారు నిర్ణయాలు తీసుకుంటుందని ప్రజల నుంచి, విశ్లేషకుల నుంచి వస్తున్నటువంటి విమర్శలకు చంద్రబాబు గారు ఎలాంటి సమాధానం చెబుతారో వేచి చూడాలి.